హలో గైస్! ఇవాళ 'గుంటూరు కారం' మూవీ యొక్క రివ్యూ అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీకి సంబంధించి చూసాక నాకు అనిపించినటువంటి ఫీలింగ్ ఏంటంటే, అరే! డీసెంట్ వాచ్ అనిపించిందనమాట. మహేష్ బాబు గారికి సంబంధించి అసలు వింటేజ్ మహేష్ బాబు గారిని ఇందులో చూస్తాం మనము. సో, ఆయన 100కి 200% న్యాయం చేశారు తన క్యారెక్టర్‌కి అండ్ ఆడియన్స్‌ని అంటే తన ఫ్యాన్స్‌ని సాటిస్ఫై చేసే విషయంలో కూడా 200% ఈ మూవీలో సాటిస్ఫై చేశారని అయితే చెప్పుకోవచ్చనమాట. సో, ఇక ఈ మూవీలో ఆయనకు సంబంధించి ఆ ఎనర్జీ అంటే మాస్ ఎనర్జీ కానివ్వండి, ఆయన వేసే స్టెప్స్ కానివ్వండి, అసలు గతంలో మనం చూసి ఉండమనమాట. అంత ఎంగేజ్ చేస్తాయి, అంత ఎంజాయ్ చేసే విధంగా ఆడియన్స్‌ని అలరిస్తాయనైతే చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో కంటెంట్ మాత్రం కాస్త డ్రాబ్యాక్ అనిపించింది. త్రివిక్రమ్ గారి ట్రీట్మెంట్ సరిగ్గా లేదు. గతంలో ఆయన ఇలాంటి మూవీస్ ఎన్నో తీశారు. కాకపోతే కమర్షియల్‌గా చూసి ఆడియన్స్‌కు హై ఇవ్వడంలో లేకపోతే అంటే ఆయన చెప్తున్నటువంటి కథను కన్విన్సింగ్‌గా అసలు చెప్పలేదేమో అనిపించింది. అండ్ చాలా వరకు మనకు ఎక్సెప్ట్ మహేష్ బాబు గారు మిగతాదంతా పెద్దగా నచ్చదనమాట. సో, అందుకే ఈ మూవీ కాస్త డిసప్పాయింట్ చేసినట్టు అనిపించినప్పటికీ, మహేష్ బాబు గారి నుంచి కామెడీ టైమింగ్ గానివ్వండి, ఆయన చేసేటటువంటి ఆ మాస్ జాతర గానివ్వండి, ఖచ్చితంగా ఆయన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా నచ్చేలా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది గైస్ 'గుంటూరు కారానికి' సంబంధించి నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే. అండ్ మరి మీరెవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.